సిర్పూరు నియోజకవర్గ నిత్యాన్నదాత, ప్రతిరోజు అందరికీ అన్నం పెట్టే అన్నదాత కోనేరు కోనప్ప. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని బస్టాప్లో కూడా నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. అటు సమాజ సేవకుడిగా, ఇటు రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఎంతో చేరువయ్యారు. నిత్యం పేదల గురించి ఆలోచించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కోనేరు కోనప్ప. మరి గత ఎన్నికల్లో కోనేరు కోనప్ప ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీతో కోనప్ప తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2004లో కాంగ్రెస్ తరపున సిర్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాల్వాయి రాజలక్ష్మిపై గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో జరిగిన ఎన్నికల్లో, ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కావేటి సమ్మయ్య చేతిలో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబుపై 24,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆయన భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు చేతిలో 3,043 ఓట్ల తేడాతో ఓడిపోయారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 2024 మార్చి 5న బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ భేటీ అయ్యి 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన కోనేరు కోనప్ప మార్చి 13న భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కోనేరు కోనప్ప తన నియోజకవర్గంలో రాజకీయాలతో పాటు సమాజ సేవలోనూ ముందున్నారు. సిరుపూర్లో ప్రతిరోజు 1000 మందికి ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు. పాఠశాలలకు టీవీ సెట్లను బహుమతిగా ఇచ్చారు. ఉపాధ్యాయులు, పోలీస్, మిలిటరీ, అటవీ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేవారికి ఉచితంగా కోచింగ్ ఇప్పించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం, మహిళలకు పౌష్టికాహారం అందించడం వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవికాలం వచ్చిందంటే అంబలి పంపిణీ కార్యక్రమం చేపడతారు. కాగజ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో కోనేరు నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వందలాది మంది పేదలకు సామూహిక వివాహాలు జరిపిస్తారు. వారికి పెళ్లి బట్టలతో పాటు తాళిని బహుకరిస్తారు. అంతేకాకుండా కొత్త దంపతులకు కావాల్సిన వంట పాత్రలతో పాటు కొన్ని సామాన్లను బహుకరిస్తారు. సిర్పూరు నియోజకవర్గంలో ఇన్ని గొప్ప పనులు చేసినప్పటికీ కోనేరు కోనప్పకు ఓటమి తప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్పై వ్యతిరేకత రావడం, బీఎస్పీ అభ్యర్థి గట్టిపోటీ ఇవ్వడంతో పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారనే టాక్. స్వతహాగా సామాజిక సేవలు చేసినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత కోనేరు కోనప్ప ఓటమిలో ముఖ్య కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే కోనప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం వల్లే అభివృద్ధి ఆగిపోయిందని, ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని అంటారు. ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడంలో పూర్తి వైఫల్యం చెందారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గ్రామాల్లో అంతర్గత రోడ్లతో పాటుగా గ్రామాల మధ్య కనెక్టివిటీ రోడ్లకు ఏర్పాటు చేయలేకపోవడం కూడా ఆయనకు ప్రతికూలంగా మారిందని స్థానికులు తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలోని వాగులపై వంతెనలు నిర్మించడంలో అలసత్వం వహించడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. వాటితో పాటు అప్పటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేయడంతో బడుగు బలహీన వర్గాల ఓట్లు వన్ సైడ్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ ఓట్లతో పాటుగా బీఆర్ఎస్ కి చెందిన ఓట్లు కూడా చీలటం ఓటమికి ప్రధాన కారణమని భావిస్తున్నారు.
ట్రస్ట్ పెట్టి పేదలకు సేవలు అందిస్తున్నప్పటికీ కోనేరు కోనప్పకు వ్యతిరేక పవనాలు వీచాయి. ఇక పార్టీ పైన వ్యతిరేకత, అభివృద్ధిలో అలసత్వం వహించారనే అపవాదుతో ఓటమి పాలయ్యారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని కోనప్ప అన్నారు. కోనప్ప గతంలో ప్రజలు అభివృద్ధి చేయలేదని అంటున్నారు. ఇక ఇప్పుడైనా ప్రభుత్వం తరపున నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి ప్రజల్లో ఏర్పడిన భావనను మార్చుకుంటారో లేదో చూడాలి.